JPS Techno Courses Medical Coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. సార్ ఈ మెసేజ్లు పెట్టిన టైంలో ఏం జరిగిందంటే ఈ రీతు చౌదరి విషయంలోనే అమ్మాయిగా అబ్బాయికి గొడవ జరిగింది. అమ్మాయి కూర్చొని ఇంటికి వచ్చేవాడు కాదు సరిగ్గా, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వాళ్ళ ఇద్దరి మధ్యలో. సరే మేము కూడా సర్దుకోమ్మా ఏముందిలే సినిమాల్లో ఉన్నాడు కదా అని చెప్తా వచ్చేవాళ్ళం. ఆ రోజు వచ్చి అమ్మాయిని వదిలేసి చాటింగ్ చేస్తున్నాడంట. ఓకే, చాటింగ్ చేస్తుంటే అమ్మాయి ఆ చాటింగ్ మూమెంట్స్ అవన్నీ చూసి కూడా అర్థమైంది కదా, చాటింగ్ చేసే మూమెంట్స్ తల్లిదండ్రులతో చేసేది ఒక రకంగా ఉంటుంది, లవర్స్తో చేసేది ఒక రకంగా ఉంటుంది కదా. చూడండి ఇలా ధర్మ మహేష్ రిటర్న్ కాల్ చేస్తే కదా. అయితే అమ్మాయి సెల్ లాక్కునేటప్పటికే ఈ రీతు చౌదరి అనేమో ఏదో లొకేషన్ పెట్టేటప్పటికే అతను బాగా ఎఫెండ్ అయ్యి, ప్రెగ్నెన్సీ కదా, అమ్మాయిని ఏం చేశాడంటే పెట్టి నెట్టేయటం, అమ్మాయి బెడ్ మీద పడిపోవటం, అమ్మాయి షాక్కి గురవటం జరిగింది. జరిగాక అమ్మాయిని వదిలేసి సెల్ తీసుకొని పక్క రూమ్లోకి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి నాకు ఈ మెసేజ్ ఆ రోజు ఏమైంది సార్ బిడ్డ మీద ప్రేమ పెట్టాడు సార్. పుట్టని బిడ్డ కదా, పెట్టాక మళ్ళీ వచ్చాం, సరి చేసాం, ఏదో మాట్లాడాం. ఆయన చెప్తున్నాడు కదా, మాట్లాడారు మీరు ధర్మ మహేష్ తో మాట్లాడారు. ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య? తినుందా? అమ్మాయి చెప్పింది. అమ్మాయి చెప్తే అమ్మ అపోహ, అమ్మాయి ఏదో చేస్తుంటాడు కదా అన్న తర్వాత ఏమైందంటే అమ్మాయి ఆధారాలు సంపాదించడం మొదలు పెట్టిందండి. అప్పటి వరకు కూడా దీని మీద నమ్మకం లేదు మీకు? నాకు లేదండి. నాకు లేదు. అల్లుడి మీదే ప్రేమ, అల్లుడి మీద నమ్మకం అనమాట. అమ్మాయి ఆధారాలు అన్ని చూపించిన తర్వాత ఏమైందంటే ఒకరోజు ఫార్చ్యూన్ టవర్స్లో నాకు ప్రూఫ్లు చూపించింది. చాలా బాగుంటాడు మావయ్య, మావయ్య మీరంటే గౌరవం అంటాడు. కిందకి తీసుకొచ్చి కూర్చోబెట్టాను నేను. మహేష్ నువ్వు చాలా తప్పులు చేస్తున్నావు మహేష్, నేను నిన్ను బాగా నమ్మా, నేను మా అమ్మాయిని కూడా నమ్మలేదు నేను, నువ్వు తప్పులు చేస్తున్నావు, వెనక్కి తీసుకోలేనంత తప్పులు చేస్తున్నావు నువ్వు. ఇదే మా ఇద్దరి మధ్యలో జరిగింది, మీరు ఆయన కూడా అడగచ్చు. వెనక్కి తీసుకోలేని తప్పులు నువ్వు చేస్తున్నావు అంటే ఏంటి మావయ్య ఆడవాళ్ళ విషయమా అన్నాడు. ఇంతే అన్నాడు మహేష్. నేను ఆడవాళ్ళ విషయమా లేకపోతే గుర్రపందేలా లేకపోతే జూదమా మందా అనలేదు, నువ్వు ఆడవాళ్ళ విషయమా, నువ్వు ఎందుకు అంటున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు అన్నట్టు ఆడవాళ్ళ విషయంలో చేస్తున్నావు నువ్వు. ఓకే అంటే మీరేది చెప్తే దాన్ని నిలబడతా అన్నాడు. మా బావగారు వేరే వాళ్ళ జీవితాలతో అంటున్నాడు కదా, ఇప్పుడు మా అమ్మాయికి న్యాయం కోరే క్రమంలో జరిగిన అన్యాయాల్లో కొంతమంది పేర్లు ఉదాహరించాల్సి వస్తుంది మనకి. ఈ గౌతమ్ భార్యతోటి అది పార్ట్నర్ ఉన్నాడు కదా గౌతమ్ ఉంది, మనం ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పకూడదు. ఒక అమ్మాయితోటి కాంటాక్ట్ ఉంది. అది దొంగ కూడా వాళ్ళ బజార్లో దొంగతనం చేయడు. నేను క్షమించరాని నేరం నువ్వు చేసావు, నేను మా అమ్మాయిని తీసుకొని వెళ్తున్నాను, నేను తర్వాత మాట్లాడదామని అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయానండి నేను. ఓకే, పిల్లగాడిని చూసుకోవాలన్నాడు, మా పిల్లగాడిని ఇచ్చా, నేను కాసేపు ఆడుకున్నాడు మేము వెళ్ళేటప్పుడే. కాదు మామయ్య నా వీక్నెస్. అతని దగ్గర ఉన్న నిజాయితీ ఏంటంటే అండి ఒకటి ఒప్పుకుంటాడు. ఓకే, దాన్ని ఇప్పుడు మరి మీకు ఇంత బాగా నచ్చింది, గౌతమికి నచ్చలేదు మళ్ళీ దాని దగ్గర ఒప్పుకున్నాడు నా బలహీనత ఉందని. దాని ఎపిసోడ్ దానికి ఉంది. ఏది దొరకనంత కాలం ఒప్పుకోలేదు, దొరికాక సిన్సియర్ గా ఒప్పుకున్నాడు. కాల్ వస్తుంది అనుకుంటా మీకు? ఇది కాదండి, ఇది వేరే వాళ్ళు. దొరికాక ఒప్పుకోవటం మా నాన్నకి నచ్చింది. మీ నాన్నకి నచ్చింది? నాకు నచ్చింది, మగవాడి కాబట్టి, మగవాడి వర్షన్. నాకు నచ్చడం కాదండి, లైఫ్ పార్ట్నర్ కాబట్టి నచ్చదు అంతే. నాకు నచ్చడం కాదు, నాకు ఇంకా అతని నిజాయితీ ఇంకా నచ్చిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి కొన్ని. తర్వాత ఏమైందంటే వీళ్ళిద్దరూ వేరు పట్టడం జనవరిలో, అమ్మాయికి వేరే ఇల్లు చూడటం, తీసి వేరే పెట్టడం ఇవన్నీ జరిగినాయి కదా. జరిగినప్పుడు మహేష్ వచ్చేవాడు, రోజు వచ్చేవాడు వీళ్ళ విల్లాకి, పిల్లగాడితో ఆడుకునేవాడు, అమ్మాయితో మాట్లాడేవాడు, అమ్మాయి బిజినెస్ అమ్మాయి చూసుకునేది, అన్నీ బాగానే ఉండేది. ఆ పిల్లగాడు ఏం చేసేవాడంటే ఆడుకొని ఆ పిల్లగాడిని మళ్ళీ మాకు అప్పచెప్పి వెళ్ళేవాడు. 7 లోపల జరిగేది ఇది. ఈ క్రమంలో ఏమైందంటే అండి 1 నెల 2 నెలలు వచ్చాడు బాగానే. ఒకరోజు మరి సడన్గా అతనికి ఏం దెయ్యం పట్టిందో ఏమో 10ంటికి ఫోన్ చేశాడు అమ్మాయికి. నేను కూడా ఉన్నా. ఫోన్ చేసి నేను ఇంటికి వస్తున్నా నేను అంటే, మహేష్ ఇది టైం కాదు కదా, నువ్వు రోజు వస్తున్నావు హాయిగా ఆడుకుంటున్నావు, నువ్వు ఈ టైం కాదంటే అతను మరి అల్లుడే కదండి భర్త, ఏమవుతుంది ఏ టైం వచ్చినా సార్ ఇలా మాట్లాడే మగాళ్ళందరూ పెళ్ళాలు ఎంతమందితో తిరిగినా ఇంటికి రానిస్తారా? ఇంటికి రానిస్తారని చెప్పండి. మిమ్మల్ని చూడాలనిపించింది, వేరుగా పెట్టేశాడు అమ్మాయిని, వేరుగా పెట్టేశాడు. అమ్మాయి ఉండే రెసిడెన్స్ వేరు, అతను ఉండేది వేరు. మరి రోజు 7ంటికి వచ్చేవాడు, ఆ రోజు 10ంటికి వస్తా అని ఫోన్ చేయడం అంటే కొంచెం మేలుగుతో చేశాడు.
అమ్మాయి కూడా అంది కదా, ఇప్పుడు ఎట్లా పడుకునే టైం అసలు వాడు పడుకుంటాడు, వాడికి పాలిచ్చి పడుకోబెట్టాం, వాడికి డిస్టర్బ్ అవుద్ది. అమ్మాయి అంటే ఆడంటే బాగా కేర్ అండి అమ్మాయికి. వాడు పడుకుంటాడు ఇక 8 అతను 7ంటికి వచ్చినప్పుడు కూడా మేము మహేష్ నువ్వు తొందరగా, ఎందుకంటే పగలు నిద్రపోనివ్వండి, ఎందుకంటే నేను నిద్రపోడని 7 గంటలకల్లా అప్పచెప్పమనేవాళ్ళం. వెళ్ళిపోయాడు బాగానే, మేము అందరం బాగానే మాట్లాడేవాళ్ళం, ఇంట్లో టీ తాగేవాడు, వెళ్ళేవాడు. ఆ రోజు మరి ఎందుకు ప్రవర్తించాడో కానీ చాలా ర్యాష్గా వచ్చాడు, తారు వెహికల్ వేసుకొని వచ్చాడు. నాకు డౌట్ వచ్చింది, వచ్చాడు ఏ తలుపు కొడతాడో మళ్ళీ. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు జరిగేది ఎవరికి తెలియదు కదా, ఏ తలుపు కొట్టి మీదకి వచ్చాడు అనుకోండి, మనం కూడా ప్రొటెక్ట్ చేసుకుంటాం కదా, ఏం జరగచ్చేమో అనుకున్న తర్వాత అమ్మాయి సి టీం వాళ్ళకి ఫోన్ చేసింది. ఫస్ట్ లీగల్గా అప్రోచ్ అయింది అదేనండి. సి టీం వాళ్ళకి ఫోన్ చేస్తే సి టీం వాళ్ళు వచ్చారు. అతను రాకముందే అతను అక్కడే ఉన్నాడు, తారులో కూర్చున్నాడు, వెహికల్లో కూర్చున్నాడు, దిగల, ఇంటి లోపలికి రాలా, ఇంట్లోకి రాలా, తలుపు కొట్టలా, ఇలా ముందే కారు పెట్టుకుని కారులో కూర్చున్నాడు. కారులో కూర్చొని దిగి ఏమన్నా రాళ్ళు వీళ్ళు వేస్తాడేమో అనుకున్నాను నేను. పాపం అటువంటి ఏం చేయలేదులేండి. వీళ్ళు సిటీ మోల్ రాగానే 2 గేట్లు ఉంటాయి, ఒక గేట్లోంచి వెళ్ళిపోయాడు. ఇక వాళ్ళు ఏం చెప్పారంటే రేపు పొద్దున వచ్చి కంప్లైంట్ ఇవ్వమ్మా అన్నారు. అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, నేను కూడా వెళ్ళా. మహేష్ని పిలిపించారు. చాలా ఓపెన్గా చెప్పాడు, నాకు ఆడవాళ్ళ బలహీనత ఉంది, నేను అమ్మాయి చెప్పి కరెక్టే, నాకు బలహీనత ఉంది, నేను కంట్రోల్ చేసుకోలేను నేను దానికి, ఇవన్నీ కూడా వాస్తవాలని సిటీ ముందు కూడా చెప్పాడు సార్ అతను. చెప్పిన తర్వాత వాళ్ళు కౌన్సిలింగ్ అన్నారు, కొంచెం గ్యాప్ తీసుకోండి మాట్లాడుకోండి అన్నారు. ఈ మాట్లాడుకునే క్రమంలో కూడా మళ్ళీ ఏమైందంటే ఇక ఈ విల్లాల్లోకి ఎంట్రన్స్ ఇవ్వరు, అక్కడ సెక్యూరిటీ వాళ్ళు గొడవ అయింది కదా, ఇక ఇతని వెహికల్ రానివ్వరు. ఇక నేను నా భార్య ఏం చేసేవాళ్ళం, ఈ కొడుకుని తీసుకొని ఆ అబ్బాయి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం. వెళ్ళేవాళ్ళం అండి, ఏఎంబి మాలు లేకపోతే ఇంకేమి ఉండేవి కదా, ఇవన్నీ కూడా అన్నీ వెళ్ళేవాళ్ళం. 2-3 గంటలు ఆడుకునేవాడు. ఈ క్రమంలో ఏమైందంటే నేను అన్నా కదా, ఇక మహేష్ నీ అలవాట్లు నువ్వు మానుకోలేవు, ఎలా కలిసారు. నేనైతే ముందు గట్టిగా హార్ష్గానే అన్నా, ఏంటి మహేష్ ఈ పనులు ఏంటి, ఇంత నమ్మకం చేసుకొని నువ్వు అసలు, అమ్మాయి ఎంత భవిష్యత్తు పోయింది అసలు, అమ్మాయి ఇంజనీర్ టాపరు, ఎంబీఏ టాపరు, లా టాపరు, నీ బిజినెస్ మొదటి నుంచి కూడా మార్కెటింగ్ చేసింది, నిన్ను పెంచింది, నిన్ను గ్లామర్ హీరోగా వేయాలని తాపత్రయపడింది, నిన్ను చేస్తే నువ్వు ఇట్లా చేయడం ఏంటంటే ఏమనలా అసలు. తప్పే మామయ్య ఏం చేద్దాం చెప్పన్నా. నేను అతన్నే అడిగాను, అడిగితే అన్నాడు కదా, మామయ్య మేమైతే కలిసి ఉంటాం, నా నేచర్ ఒప్పుకోదు గౌతమి, నేను మార్చుకోలేను, బలహీనత ఉంది కాబట్టి నేను మార్చుకోలేను, అది ఒప్పుకోవట్లేదు, నేను మార్చుకోలేను, ఇక మేము డిస్పర్స్ అవుతాం. మేము ఎట్లా అవుతావు, ఇప్పుడు పిల్లగాడు ఉన్నాడు కదా, మరి వాడికి ఇవన్నీ చూడాలి కదా అన్నాను నేను. మామయ్య గుంటూరు బిల్డింగ్ ఉంది, గుంటూరు బిల్డింగు జగద్వాజ అంటే అబ్బాయి పేరు, జగద్వాజ రాస్తా నేను, ఆ రెంట్ ఏదైనా వస్తే జాయింట్ అకౌంట్ వేసి వాడు మెయింటెనెన్స్కి పోద్ది. మీరు ఇచ్చిన డబ్బులు మీకు ఇచ్చేస్తా నేను. ఎంత ఇచ్చారు మీరు? నేను అట్లా చెప్పాలంటే సార్ అది రఫ్గా అయితే దగ్గర 3 కోట్లు స్టార్టింగ్ నుంచి ఇచ్చాను. స్టార్టింగ్ నుంచి 3.5 ఎకరాల పొలం పెళ్ళి అయ్యేటప్పటికి అమ్మాయి పేరు మీద ఉంది. మా బావగారు 2020లో ఎందుకంటే పొలం ఏం చేస్తుందండి అంటే, సార్ అమ్ముకోండి మీరే అన్న, 3.5 ఎకరాలు అమ్ముకున్నారు, 1 కోటి రూపాయలు చిల్లర వచ్చింది. ఈ వ్యాపారాల నిమిత్తమే అమ్మాయి అడగడం, నేను ఇవ్వడం జరిగింది సార్. ఆ వ్యాపారంలో జూబ్లీ హిల్స్ ఏదో బ్రాంచ్ పెట్టారు, అదేదో లాస్ అన్నారు, అదే ఈ మధ్య అమ్మాయి చీటింగ్ కేసు పెట్టింది. 2022లో ఒక 50 లక్షలు ఇచ్చా. అతను అన్నాడు కదా, ఆ 50 లక్షలు ఇస్తామా అన్నాడు. నేను పెళ్ళప్పుడు ఎంత లిబరల్గా ఉన్నానో, వాళ్ళు డిస్పర్స్ అయ్యేటప్పుడు కూడా అదే లిబరల్గా ఉందామని కోరుకున్నాను నేను. సరే ఓకే, 50 లక్షలు డైవర్సు, ఆ పిల్లగాడికి బిల్డింగు, ఓకే. ఇక బ్రాండ్ డిస్టర్బ్ చేయను నేను. డైవర్స్ అంటే ఇంతవరకు ఏ కోర్టులో అప్లై చేసింది డైవర్స్ కి? కావాలని నేను చెప్పాను, ఇంతవరకు చెప్పాడు, బాగానే ఉందిలే, నువ్వు చెప్పింది బాగానే ఉందంటే, అవును మావయ్య మీకంటే పెద్ద మనిషి ఎవరు ఉంటారు అసలు, ఎవరు. సార్ డైవర్స్ కోర్టులో అప్లై చేసిన సంతకం పెట్టాల్సింది మహేష్, అందుకే మహేష్ అడిగాం ఫస్ట్. నేను ఓకే అన్న, ఇప్పుడు ఎందుకంటే మీడియా ముందు నేను చెప్తున్నా కదా, నిన్న మీడియా ముందు కూడా అన్నాడు, మా కోడలు అట్టడుగుతుంది ఇట్టడుగుతుందని. ఇప్పటికి నేను కమిట్ అయి ఉన్నా, ఇక్కడ 10 పంచాయతీలు అక్కర్లేదు. ఆయన 10 మందితో నాకు ఫోన్లు ఇచ్చాడు, 1-2 సార్లు సిట్టింగ్ పెట్టించాడు, ఎక్కడ స్టిక్ ఆన్ అవట్లే ఆయన. అవన్నీ కూడా ఉద్దేశం లేదు, అందుకే నేను చెప్తానండి, సబ్జెక్ట్ డైవర్ట్ అయింది.
ఇట్లా 2 నెలలు గడిచాక మహేష్ ఏంటి మాకు డ్యూటీ ఈ వయసులో, ఆమెమో బడికి సెలవు పెట్టాలి, నాకా 70 ఏళ్ళు వస్తున్నాయి, ఈయనకు తీసుకురావటం నీకు చూపించడం ఈ కాదు, ఒక డెడ్ లైన్ పెట్టుకో, ఒక టైం పెట్టుకో, కటీఫ్ డేట్ పెట్టు, అప్పుడు డైవర్స్కి అప్లై చేసిన తర్వాత జ్యుడిషియల్గా నువ్వు చూసుకుందు కానీ చెప్పాను నేను. లేదు మావయ్య మా నాన్న ఒప్పుకోవట్లేదు అన్నాడు అప్పుడు. ఓకే, అదేంటి మహేష్ మీ నాన్న ఒప్పుకోవట్లేదు అంటే మా నాన్నతో మీరు మాట్లాడతారా అన్నాడు. నేను మాట్లాడతా, నేను చెప్పింది చాలా ధర్మంగా ఉంది అన్నావు కదా నువ్వు, దానికి ఒప్పుకుంటే నేను మాట్లాడతా, ఎందుకంటే మీ నాన్న మా అమ్మాయిని అన్నాడు, షావుకారు బిడ్డ అన్నాడు, ఆడవాళ్ళతో తిరిగి అన్నాడు, ఇవన్నీ అన్న తర్వాత ఇంకోటిసారి హనుమాన్ జంక్షన్లో ఈ సినిమా ప్రమోషన్స్ పెట్టారు, మా పక్కనే అది, మమ్మల్ని పిలవలా అసలు. ఆ సినిమా ప్రమోషన్స్ మా కుటుంబాన్ని అవాయిడ్ చేశారు అసలు వాళ్ళు. ఇన్ని అవమానాలు జరిగాక మహేష్ మీ నాతో నేను కూర్చున్నావు అనుకో, పంచాయతీ కాదు కదా అది, తగాదా అవుద్ది అది, నేను చెప్పింది ధర్మంగా ఉందన్నావు, నువ్వే మాట్లాడి ఒప్పించుకో, లాయర్ దగ్గర కలుద్దాం అని చెప్పాను నేను. కానీ ఆ అబ్బాయికి ఉన్న ఆలోచనని వాళ్ళ నాన్న పోసే మరి డైవర్ట్ చేసాడో ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ చిన్నగా ఏంటంటే ఈ ఫ్రాంచైజీలో వాళ్ళని డబ్బులు ఇవ్వద్దని వీళ్ళని డబ్బులు ఇవ్వద్దని, ఈ 4 హోటల్స్ ఉన్నాయి అతనికి, వాటి నుంచి డబ్బులు ఆపటం, ఈ డిస్టర్బెన్స్ మొదలైంది అమ్మాయికి అతనికి. ఓకే, ఇక మా చేతుల్లో లేకుండా పోయింది, మహేష్ మా చేతుల్లో లేడు, ఈ ఇష్యూ కూడా మా చేతుల్లో లేకుండా పోయింది. అమ్మాయి డబ్బులు కూడా రిటర్న్ అవ్వలేదు. లేదండి అసలు. ఇక చాలా ఏమన్నా అంటే మామయ్య ఇప్పుడు మా ఏం చెప్తున్నాడు, మీడియాలో కూర్చొని కోట్లు అడుగుతుంది, కోట్లు. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, మీరు రికార్డ్ చేస్తారు కదా, నేను ఆయన నువ్వేం చేస్తావు మహేష్ అంటే ఆయన చెప్పింది అది. నేను ఇవాళ స్టిక్ అనే ఉన్నా, నువ్వు ఎందుకు ఉరుకులు పెట్టి మా డబ్బులు నీ 100 కోట్లు 1000 కోట్లు మాకెందుకు సార్, మాకు అక్కర్లేదు కదా, మేము ఇప్పుడు నా 3.5 ఎకరాల పొలం అమ్ముకున్నారు, నేను డబ్బులు అవి కూడా అడగట్లేదుగా నేను, ఆ అబ్బాయి ఇస్తాను 50 ఇమ్మన్నా నేను, హ్యాపీగా విడిపోండి అని చెప్పాను నేను. ఓకే, దానికి కూడా వాళ్ళ నాన్న ఒప్పుకోలేదని దాన్ని ఏం చేశారంటే ఇక అమ్మాయి కోర్టులో వేసిందండి.